నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. అవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఇన్ఫ్యాక్ట్ మొన్న ఎన్నికలైన తర్వాత మనం చేసిన సమీక్ష మీద స్పందన చాలా బాగా వచ్చింది, మంచి వివరణలు ఇచ్చారు. అండ్ తర్వాత ఒకవేళ జగన్ గారు కనుక ఓడిపోతే ఏమిటనే దాని మీద కూడా మంచి సమాలోచనలు జరగడానికి మంచి స్పందన అయితే నాకు ఫోన్ ద్వారా చాలామంది తెలిపారు. మంచి వివరణ ఇచ్చినందుకు అందరి తరఫున మీకు కృతజ్ఞతలు. సో ఈరోజు మనం ముఖ్యంగా ఏం చేసుకున్నామంటే ఎలక్షన్స్ అయిపోయి ఎలక్షన్స్ నాడి ఓటర్ నాడి ఎట్లా ఉంటుందనే దాని మీద డిస్కస్ చేశాము. అయితే ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ రాజకీయ పార్టీలు వాటి ప్రవర్తన మనం ముందరే చెప్పుకున్నాం. ఏదైనా తాయిలాలును తర్వాత ఫ్లెబీస్ ఇచ్చేటట్టయితే ఎలక్షన్స్ ముందరే దీన్ని ఏ విధంగా సమకూర్చుకోవాలి, ఆదాయ వనరులు అనేది వాళ్ళు చెప్తే బాగుండేది. ఇప్పుడు చేసిన తర్వాత కమిట్మెంట్ చేసిన తర్వాత దీన్ని ఏ విధంగా చేయాలి, ప్రజల మీద ఏ విధమైన భారాన్ని రుద్దాలి అనేటువంటిది ఆలోచనలు ప్రభుత్వాలు పడుతున్నాయి. ఇది ఎందుకంటే స్టన్నింగ్గా నాకు అనిపించింది అంటే రేవంత్ రెడ్డి గారు అందరినీ సమావేశం వచ్చి 35,000 కోట్ల రూపాయలు ఇప్పుడు వాళ్ళు ప్రామిస్ చేసినటువంటి రైతు రుణమాఫీ కానీ లేకపోతే మిగిలిన వాటికి అన్నిటి కూడా కావాలి. సో దీనికి ఆదాయ సమీకరణ ఏ విధంగా చేయొచ్చు అని అంటే ఈ చేటు పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇంకో 15% పెరగాలి. వేరియస్గా మనకి కథనాలు వస్తూ ఉన్నాయి పుంఖాలుగా. మరి తెలంగాణ ఇంత కొంచెము ఆంధ్ర మీద కంపేర్ చేసుకుంటే బాగానే ఉంది, కానీ అసలు మనం ఆంధ్ర గురించి ఆలోచించుకుంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు బోళ్ళని చాలా కోట్ల భారాన్ని రుణభారాన్ని ప్రజల మీద ఉంచారు. మరి ఇప్పుడు ఆయన ప్రామిసులు చేశారు. ఆయన్ని మించి చంద్రబాబు నాయుడు గారు మనం ఇతరులు డిస్కస్ చేసుకున్నాం. ఆడవాళ్ళకి ఉచిత బస్సు, తర్వాత ఎడిషనల్ సిలిండర్సు, తర్వాత మరి పెన్షన్స్లో వృద్ధి, ఇట్లాగా ఆయన చెప్పుకుంటూ పోయారు. ఒక విషయం మనం తేడతెల్లం చేసి చెప్పాము, వీళ్ళు ఇచ్చినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో బీజేపీకి ఏ పాత్ర లేదు అని చెప్పేసి. మరి అటు సెంటర్ నుంచి కూడా డబ్బులు రాకుండా ఉండేటట్టయితే అసలే తెలంగాణలో అంటే ఏదో విధంగా కొంచెం ఉంది కాబట్టి కొంచెం అభివృద్ధి చేసుకోవాలనుకుంటుంది. ఆంధ్ర పరిస్థితి ఏమిటి? దీని మీద ఈ మేనిఫెస్టో ఆఫ్ జగన్ అండ్ మేనిఫెస్టో ఆఫ్ టీడీపీ ఈ రెండింటి మీద అసలు మనము కూడా అంటే మనం చేయలేం, కానీ ఎక్సర్సైజ్ చేసి దీనివలన ఇంత భారం పెరుగుతుంది, దీని ఆదాయ వనరులు ఏ విధంగా సమకూర్చుకుంటారనే విషయం మీద ఎవరైనా సరే విఘ్నులు ఎవరైనా సరే దీన్ని చేస్తే అందరూ సమర్థిస్తారు. ఎందుకంటే వరుసగా ఇచ్చుకుంటూ పోతుంటే ఎంతదైనా ఖర్చు అయిపోతుంది. కర్పూర హారతి. మీరేదో ఇదివరకు ఒక జోక్ చెప్పారు, ఫలానా ఊళ్ళో ఒక ఆయన ఉన్నారు, భోజనాలు ఎవరంటే నేనే అని చెప్పి అన్నట్టు ఇప్పుడు దానికన్నా అధ్వాన్నమైన పరిస్థితి ఏర్పడింది. దీని మీద మీరు కొంచెం ఒక వివరణ ఇస్తే నెక్స్ట్ దానికి మళ్ళీ వెళ్దాం. ఏదో సినిమాలో పాట ఉన్నది, నీకంటే పెద్ద ఇట్లా వీళ్ళు కూడా ఎట్లా ఉందంటే నీకంటే పెద్ద నేను అన్నట్టుగా సాగుతున్నది కాంపిటేటివ్ పాపులిజం. ఈ పోటీ ప్రజాకర్షణ పథకాలు డిఫరెంట్ పార్టీల నుంచి. ఈరోజు కోర్స్ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోను ఎట్లా అమలు చేయాలనే దాని మీద ఒక ఎక్సర్సైజ్ మొదలుపెట్టింది. ఇమ్మీడియట్గా 35,000 కోట్లు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏమీ రావు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచితే మహా అయితే నీకు ఇంకో 500 కోట్లు వచ్చేవో 300 కోట్లు రావచ్చు. బేసిక్గా ప్రతిదానికి ఒక రియాక్షన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచితే నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ తగ్గుతాయి. సో నెట్గా నీకు వచ్చేటటువంటి అమౌంట్ ఏమి సబ్స్టాన్షియల్గా పెరిగేటటువంటి అవకాశం లేదు. ఊరికి ఏదో హైలైట్ చేసుకోవడానికి ప్రెస్ రిలీజ్కి ఇవ్వడానికి అది పనికిరావచ్చు, కానీ ప్రధానంగా ఏదో పన్నుల ద్వారా ఇంకా కొంత మేము ఎక్స్ట్రాగా సంపాదిస్తాము, ఖర్చు చేస్తాము అనుకోవటం పిచ్చి మాట. పన్నుల ద్వారా ఎంతవరకు సంపాదించడానికి వీలుందో అంతవరకు ఫుల్ థ్రాటిల్ మీదనే గవర్నమెంట్ రన్ అవుతూ ఉన్నది.
సో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వల్ల వచ్చేది లేదు, పోయేది లేదు. సరే, మిగిలినటువంటివి కూడా పెద్దగా కొంత పెరగొచ్చు, పెరగదని నేను అంటలేదు, బట్ వీళ్ళకి కావాల్సినంతగా పెరిగేటటువంటి అవకాశం లేదు. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో రెండో ఆల్టర్నేటివ్ కూడా ఆలోచిస్తున్నారు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం. ఇది ఇది ఇంకొక పెద్ద ఫార్సు, స్కాము. భారతదేశంలో రన్ అవుతున్న పెద్ద స్కాము ఏంటి అంటే, మొన్నటి దాకా బ్యాంకులు ప్రైవేట్ ఇండివిజువల్కు, వ్యక్తులకు సరైనటువంటి ప్రపోజల్స్ లేకుండా, ప్రాజెక్ట్స్ రిపోర్ట్స్ లేకుండా, బోగస్ ప్రాజెక్ట్స్ రిపోర్ట్స్ మీద పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేసి అవన్నీ నిరర్థక ఆస్తుల్లాగా తయారు చేసి పెట్టారు. ఇప్పుడు వంతు ప్రభుత్వాలతో వచ్చింది. ఈ ప్రభుత్వాలు బ్యాంకులను మేనేజ్ చేసి, బ్యాంక్ ఆఫీసర్లను మేనేజ్ చేసి, ఈ ప్రాజెక్టులను, వాటి నుంచి వచ్చేటటువంటి ఆదాయాలను ఇన్ఫ్లేట్ చేసి చూపెట్టి రుణాలు తీసుకొని పంచడానికి అలవాటు పడిపోయినారు. చాలా సక్సెస్ఫుల్గా దీన్ని ఇద్దరు చేశారు. తెలంగాణలో కేసీఆర్ గారు, ఆంధ్రాలో జగన్ గారు. కొంతవరకు పూర్తిగా నేను ప్రభుత్వ బ్యాంకులను దీంట్లో తప్పుపడతాను. భవిష్యత్తులో వచ్చేటటువంటి ఆదాయాలను ఇప్పుడే నేను తాకట్టు పెడతామని అంటే దానికి ఎట్లా మీరు లోన్లు ఇస్తారు? అట్లాగే ఎటువంటి ఆదాయాలు భవిష్యత్తులో రాని ప్రభుత్వ సంస్థలకు ప్రభుత్వ గ్యారంటీ మీద విచ్చలవిడిగా రుణాలు ఎట్లా ఇస్తారు? ఇప్పుడు ఇవి రెండో నిరర్థక ఆస్తులు, ఎన్పిఎస్. అంతకుముందు వ్యక్తులవి, ఇప్పుడేమో ప్రభుత్వాల నిరర్థక ఆస్తుల స్థాయికి తీసుకొచ్చేటట్టుగా ఉంది ఈ బ్యాంకుల యొక్క చర్య. ప్రధానంగా దీనికి ఎక్కడనో చోట ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అది ఇక్కడి నుంచి మొదలవుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి కనుక ఈ రుణాలు రాకపోతే ప్రైవేట్ రంగం వాడు ఎడిదిరిగి ఇవ్వడు. ఎందుకంటే ప్రైవేట్ రంగంలో వాడు మోర్ రెస్పాన్సిబుల్గా ఉంటారు కాబట్టి అట్టించడం స్క్వీజ్ అయిపోతాయి. స్క్వీజింగే కావాలి. స్క్వీజ్ అయ్యి ఈ మేనిఫెస్టోలు, వాటిలో ఉన్న డొల్లతనము ప్రజలకు ఎక్స్పోజ్ కావాల్సిన అవసరం ఉంది. ఎప్పటికో జరిగి ఉండాల్సింది. ఇప్పటికైనా లేట్ కాదు. తెలంగాణలో మొదలైతే సరైనటువంటి విధానమే. ఎటు తిరిగి ఎవరు గెలిచినా కానీ ఆంధ్రాలో ఇద్దరు పోటీ ప్రజాకర్షణ పథకాలతోనే ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇటు జనసేన టీడీపీ అలయన్స్ కానీ, అటు వైఎస్ఆర్సీపీ కానీ. బీజేపీ చాలా తెలివిగా ఈ మేనిఫెస్టో రాజకీయాల నుంచి పక్కకు తప్పుకుంది. ఇది మాకు సంబంధించింది కాదు, వాళ్ళది సరైనటువంటి విధానం. ఎవరు గెలిచినా కానీ రేపు ఆ మేనిఫెస్టోలు కూడా అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక శాఖ కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. ఆర్థిక శాఖ సరిగ్గా గనక తన నిర్వహణను, నియంత్రణను చేసింది అంటే ఏ ప్రభుత్వ రంగ బ్యాంక్ కూడా ఇటువంటి రుణాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉండదు. ఈ రుణాలు ఇవ్వకపోతే ఈ మేనిఫెస్టోలను ఇంప్లిమెంట్ చేసేటటువంటి అవకాశం కూడా లేదు. ఈ మేనిఫెస్టోలను ఇంప్లిమెంట్ చేయకపోతే ఈ ప్రభుత్వాలు ఎక్స్పోజ్ అవుతాయి. కావాలి, ఎందుకంటే ఇవి ఏవి కూడా దీర్ఘకాలంలో ఆచరణ సాధ్యమైనటువంటి మేనిఫెస్టోలు అయితే కావు. ఒకటి ఆఫ్కోర్స్ అంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా ఎలక్షన్ కమిషనే గనక మేనిఫెస్టో బడ్జెటింగ్ను ఇన్సిస్ట్ చేసి తయారు చేయగలిగితే అది అసలు మొత్తం ఈ సమస్యకు ఒక చక్కని పరిష్కారాన్ని చూపెడుతుంది. ఎలక్షన్ కమిషన్ అది చేయలేని నాడు 2-3 గవర్నమెంట్స్ ఎక్స్పోజ్ అయ్యి ప్రజల ముందు దోషులుగా నిలబడితే కానీ ప్రజలకు కూడా అర్థం కాదు. ఈ డొల్లతనం, ఈ మేనిఫెస్టోలు ఏ రకంగా ప్రజలను ఈ రాజకీయ నాయకులు మోసం చేస్తున్నారు. ఈ మొత్తం ఈ ఈ ఈ ఈ ఈ ట్రెండ్ అంతా కూడా కోయలేషన్ గవర్నమెంట్స్తో స్టార్ట్ అయింది. ఒకే ప్రభుత్వం కేంద్రంలో పరిపాలిస్తున్నంత వరకు ఇటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఎప్పుడైతే ఈ విపి సింగ్ టైం నుంచి కోయలేషన్ పాలిటిక్స్ వచ్చాయో ఆ టైంలో ఆ హర్యానా నుంచి లీడర్ ఉన్నాడు దేవీలాల్ మొట్టమొదట ఈ
రుణమాఫీ మొదలెట్టాడు. పెద్ద ఎత్తున ఆ రోజుల్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ దానివల్ల నష్టపోవాల్సి వచ్చింది. అదే విధానం ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఎట్లా ఇస్తారండి ఇష్టం వచ్చినట్టు రుణమాఫీలు? ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? ఎవరి నుంచి వస్తాయి? ప్రజల డబ్బులే కదా. సో ఆ పద్ధతి మారాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ మేనిఫెస్టోలు అమలు చేయటానికి వీలు కానివి అనేటటువంటి అభిప్రాయం ప్రజల్లో రావాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. చాలామంది రుణాలు ఎక్కువ అంటారు. రుణాల్లో కూడా 2 రకాల రుణాలు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వాలు చేసేవి. ఏవైతే ఆర్బీఐ పర్మిషన్ తీసుకొని ఆర్బీఐ ద్వారా ఆక్షనింగ్ ద్వారా వచ్చేటటువంటి రుణాలు, వాటికి లిమిట్స్ ఉంటాయి. అవి ఎఫ్ఆర్బిఎంకు లోబడి ఉంటాయి. ఆర్బీఐ కూడా ఆ లిమిట్స్ని దాటితే రుణాన్ని శాంక్షన్ చేయదు. ఎటొచ్చే ప్రాబ్లం అంతా రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళ కింద ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, సంస్థలు, వాటి ద్వారా ఈరోజు సేకరిస్తున్నటువంటి రుణాలే చాలా చాలా ప్రమాదకరమైనటువంటి రుణాలు. వీటికి ఎవరిని ఇవి లెక్కల్లోకి రావు కాబట్టి ఆర్బీఐ నియంత్రణలో ఉండవు. ఏవో ఒకటి కార్పొరేషన్లు ఈ రుణాలను సేకరిస్తాయి. ఆ పైన గవర్నమెంట్ ఖర్చు పెట్టుకుంటుంది. ఇంకా దీంట్లో ఈ విచ్చలవిడితనానికి పరాకాష్ట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో భవిష్యత్తులో వచ్చేటటువంటి మద్యం సేల్స్ మీద వచ్చే ఇన్కమ్ను ముందే డిస్కౌంట్ చేసి బ్యాంకుల నుంచి రుణం తీసుకోవటం. ఏ రకంగా ఇచ్చారో ఈ బ్యాంకులు నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంలో ఫైనాన్స్ మినిస్ట్రీ మేల్కొని దీనికి స్వస్తి పలికితే ఈ మేనిఫెస్టోలో డొల్లతనం బయటపడుతుంది. కొంతమంది లీడర్స్ ఎక్స్పోజ్ అవుతారు, కావాలి. అయిన తర్వాత భవిష్యత్తులోనైనా మేనిఫెస్టోలు పెట్టేటప్పుడు రాజకీయ నాయకులు రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసేటటువంటి అవకాశం ఉంది. ప్రజలు కూడా తెలుసుకుంటారు ఇవి ఇచ్చే టైపు మేనిఫెస్టోలు కాదు, పెట్టుకునే మేనిఫెస్టోలు మాత్రమేనని. లెట్స్ హోప్ ఇది తెలంగాణతోనే మొదలవుతుందని నేను ఆశిస్తున్నాను. అంటే మంచి విషయం చెప్పారు. ఒకటి ఇదివరకు కూడాను మన ఐవీఆర్ టాక్స్లో మీరు చెప్పారు, అసలు ఈ ఖర్చు పెట్టడం అనేది ఎట్లా ఉండాలంటే ఒక ఫ్యామిలీ బడ్జెట్, ఒక కుటుంబంలో వాళ్ళు పెట్టే ఖర్చు ఆదాయానికి లోబడి ఒకవేళ అప్పు చేసిన పరిమితుల్లో అప్పు చేసి దాన్ని చేసుకునే విధంగా, అంటే ఒక కుటుంబాన్ని ఏ విధంగా నడపగలుగుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు కూడాను. ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి చేయడం, అంతేగాని విచ్చలవిడిగా చేస్తే కాదు. ఇంకొక పాయింట్ కూడా మీరు చెప్పింది నాకు బాగా నచ్చింది. ఏంటంటే ఇదివరకు ఈ బ్యాంకులు రుణాలని ఇండివిజువల్స్ పేరు మీద చాలా విచక్షణారహితంగా చాలామందికి ఇచ్చింది. బ్యాంకులన్నీ డొల్లలు అయిపోయాయి, చాలా మటుకు బ్యాంకులు. ఇన్ఫ్యాక్ట్ మనం చూసేటట్టయితే ఒకప్పుడు మరి రమేష్ గెల్లీ గారు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ పెట్టి చాలా పెద్దగా చేసి హ్యాస్ వైడ్ ఎక్స్పీరియన్స్ అంటే అలాంటిది ఓవర్ నైట్ కొలాప్స్ అయిపోయింది. ఆ రెస్పెక్ట్లోనే బోల్డ్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడాను ఇది చేసింది. దీనివల్ల ఏమైందంటే ఆర్బీఐ నియంత్రణ సరిగ్గా లేకపోవడం. అందువల్ల అప్పట్లో ఏం చేశారు, ఈ డిఫాల్ట్ సిస్టమ్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఎనీ లోన్స్ డిస్బర్స్డ్ అబౌట్ 10 crores ఆర్ 50 crores ఆఫ్ రూపీస్ ఒక నిపుణుల కమిటీ పర్మిషన్ తీసుకుని వాళ్ళు ఆమోదం పొందిన తర్వాతే ఈ షుడ్ గో టు ది థింగ్ అని చెప్పి పెట్టారు. సో దట్ ఏమవుతుందంటే ఇంత అప్పు ఇచ్చేటప్పుడు ఏ విధంగా తెలుస్తారు, దాని కొలేటరల్ సెక్యూరిటీ ఏముందా లేదా అని ఆలోచించుకుని చేస్తే బ్యాంకులు కూడాను చాలా బాగుంటాయి. అసలు అవన్నీ తుంగలో తొక్కేసి ఎవరో చెప్పారని ఎవరో చేశారని ఇలా ఇష్టం వచ్చినట్టు ఒక ఏదో ఆ బ్యాంక్ మేనేజ్మెంట్లో ఉండే వాళ్ళకి కొంచెం లబ్ధి ఇండైరెక్ట్గా వస్తున్నట్టు చూసుకున్నప్పుడు ఐసిఐసిఐ బ్యాంకులో కూడా మనం మంచి పేరున్న లేడీ షీ హాజ్ ఇది కరప్షన్ దీనికి ప్రలోభం పొంది బ్యాంకునే దెబ్బ కొట్టడం అయిందనమాట. అట్లాగా ఇప్పుడు మనకి ఆర్బీఐ నియంత్రణ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఎలక్షన్ కమిషన్ గురించి చెప్పారు. ఎలక్షన్ కమిషన్ ఇవాళ చిన్న ఇది చూశాను నేను, న్యూస్ ఐటమ్. మీరు ఈ చేసే డేటా కలెక్షన్ 48 hours లోపల చేయకపోతే ఎట్లాగా ఎంత పోలింగ్స్ అని సుప్రీంకోర్టు పులప్ చేసింది. ఇప్పుడు ఇట్లా పులప్ చేసేటువంటి ఒక స్వయం నిర్ణయ సంస్థ అనేది మనకి కావాలి. ఏదైనా సమాజంలో ఒక మంచి రావాలి అని అంటే ఇట్లాంటివి లేకపోతే దేశం అంధకారంలోకి వెళ్ళిపోతాయి, రాష్ట్రాలన్నీ వెళ్ళిపోతాయి, ప్రజల్లో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి.
వాళ్ళు కొన్నాళ్ళకి వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నట్టు అవుతారనమాట. అందుకోసం మంచి విషయం చెప్పారు. ఇటు తెలంగాణలో ఆల్రెడీ ఇప్పుడు ఎట్లా చేస్తారో చూడాలి. రేపు ఆంధ్రాలో అటు చంద్రబాబు నాయుడు వచ్చినా, మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఏ విధంగా చేయగలరు అనే ప్రశ్న అందరి మనుషుల్లోనూ ఉదయించాలి. లేకపోతే చాలా కష్టతరమైన విషయం. అబ్సల్యూట్లీ. ఇది సరిగ్గా అమలు కావాలి అంటే కేంద్రంలో ఏదో ఒక పార్టీకి ఫుల్ మెజారిటీ రావాలి. కోయలేషన్ పాలిటిక్స్ కనుక ఉన్నాయంటే నియంత్రించడం కష్టం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ రాష్ట్ర ప్రాంతీయ పార్టీలో ఆ ముఖ్యమంత్రులే డామినేట్ చేయడం మొదలెడతారు. వాళ్ళు తమ అవసరాలకు అనుగుణంగా తమకు ఇచ్చిన దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటారు. దాన్ని నియంత్రించే పరిస్థితి సెంటర్లో ఉండకపోవచ్చు. దానికోసమైనా మినిమంగా ఫుల్ మెజారిటీతో బీజేపీ రావాలని కోరుకుంటూ ఉన్నారు. సో దట్ ఈ విచ్చలవిడితనానికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడకపోతే దేశం నాశనం అయిపోతుంది, ప్రజలు నాశనం అయిపోతారు, అందరూ నాశనం అవుతారు. మంచి విషయాలు చెప్పారండి. ఇంకో విషయం మీద మళ్ళీ కలుద్దాం.